హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చేయూత పింఛన్ల కోసం అంటే కొత్తగా పింఛను పెంచుతామని హామీ ఇచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ కొత్త పింఛను కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేయూత పింఛన్లకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ నెల నుంచే చేయూత పింఛన్లు అందిస్తామన్నారు. ఇక దీనికి సంబంధించి ఎవరైతే మనకు కొత్తగా పింఛన్కు దరఖాస్తు చేసుకున్నవారో వారి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి వారికి సహాయం, వారికి పింఛన్ డబ్బులను అకౌంట్లోకి వేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి లిస్టు కూడా విడుదలైంది. అందులోనూ వీరికి మాత్రమే పెన్షన్ డబ్బులు అన్నింటి అకౌంట్లోకి జమ అవుతాయని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ను మీరు అంటే మన వీడియోను లాస్ట్ వరకు చూడకుండా ఉంటే వెంటనే లాస్ట్ వరకు చూడండి. ప్రతి వీడియోను కూడా లాస్ట్ వరకు చూడాలండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా లాస్ట్ వరకు చూడటమే కాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్న, చాలామందికి చాలా రకాలుగా డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఒక బజార్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక బర్త్డే వచ్చినప్పుడు, ఒక పెళ్లి రోజు వచ్చినప్పుడు, మరేదైనా కార్యక్రమాలు వచ్చినప్పుడు వృధాగా ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన దేశవ్యాప్తంగా కానీ ఎంతోమంది నాలాంటి వారు నిరాశ్రయులుగా ఉన్నారు. అంతేకాకుండా చాలామంది ఇప్పటికి కూడా ఆహార కొరతతో మనకు ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. అటువంటి వాటన్నిటిని కూడా మీరు చూడాలన్నా, ఎందుకంటే ఉన్నవాళ్ళు ఏదైనా సహాయం చేస్తే లేనివాడు మూడు పూటల తినడానికి కూడా అవకాశం ఉంటుంది. దయచేసి మీరెంతో మానవత్వంతో ఈ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు. దానికే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఏదో ఒక రూపంలో మీరు సహాయం చేస్తున్నారు. అంతేకాకుండా మరొకసారి మీకు తోచింది ఏదైనా సరే ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. నాలాంటి వికలాంగులకు ఇస్తే ఎటువంటి తప్పు లేదన్నా, దయచేసి మీరు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి దయచేసి మీకు తోచినంత సహాయాన్ని మీరు డొనేషన్ ఇవ్వండి అన్న. చాలామంది అన్నలు ఇస్తూ ఉన్నారు. మీకు తోచినంత మీరు ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయొచ్చు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని, మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానన్నా. దయచేసి నాలాంటి వికలాంగుడికి మీరు ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా సహాయం చేయండి. మీకు కూడా దేవుడు చల్లగా చూస్తాడు. దయచేసి తప్పకుండా సహాయం చేస్తారని, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేస్తారని, మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేయూత పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు, ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ పింఛన్లను జమ చేయడానికి చూస్తుంది. ఇక లబ్ధిదారులందరూ కూడా ఎవరైతే ఈ చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారు, అలాగే ఇప్పటికే ఆసరా పింఛన్ పొందుతున్న వారందరూ కూడా ఏంటంటే ఎప్పుడెప్పుడు మాకు ఈ డబ్బులు వస్తుంది, అంటే ఎప్పుడెప్పుడు ఈ పింఛన్ డబ్బులు ఇస్తారు. ఎందుకంటే ఈ పింఛన్ డబ్బుల మీదే చాలామంది నాలాంటి వికలాంగులు కానీ, అలాగే వృద్ధులు కానీ, వితంతువులు కానీ ఈ పింఛన్ డబ్బుల మీద ఆధారపడతారు. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం ఇచ్చే ఈ పింఛన్ డబ్బులతో దవాఖానకు వెళ్ళడం కానీ, మందులు తీసుకోవడం కానీ, ఇలా రకరకాల కార్యక్రమాల చేత చేస్తూ ఉంటారు వృద్ధులు కానీ, వితంతువులు కానీ. ఎవరి మీద ఆధారపడకుండా ఇప్పుడు ఈ పెన్షన్ డబ్బులు వచ్చాయంటే ఎవరో ఒకరు ఒక చిన్న పని మనం చేసుకోలేకపోయినా కూడా నీకు డబ్బులు ఇస్తాను, పైసలు ఇస్తాను, ఏదో ఒక పని చేసి పెట్టంటే చేసి పెడతారు. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎంతగానో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు మనకు ఈ పథకాలను అమలు చేయడానికి మనకు గతంలోనే ఆలోచించినా కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల ఏ పథకం కూడా అమలు చేయలేకపోయారు. ఇప్పుడు తాజాగా మనకు అన్నీ కూడా అయిపోయాయి కాబట్టి, ఎన్నికలన్నీ అయిపోయాయి, మనకు ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి కానుండడంతో
మనకు దృష్టి పెట్టారు పాలన మీద. ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఈ చేయూత పింఛన్ల కోసం. ఇక గతంలో ఆసరా పింఛన్లు ఇచ్చేవారు. ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లు అయితే తీసుకొచ్చి చేయూత పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు వృద్ధులకైతే 4,000 రూపాయలు, వికలాంగులకైతే 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక గతంలో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులకైతే ఆసరా పింఛన్ల కింద 2,016 రూపాయలు, వికలాంగులకైతే మనకు 4,016 రూపాయలు అయితే ఇచ్చేవారు. ఇప్పుడు పూర్తిగా మార్చేసి చేయూత పింఛన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకైతే ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. వికలాంగులకైతే 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇక ఈ హామీని నెరవేర్చేందుకు మనకు కీలక ప్రకటన అయితే చేశారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను కూడా పరిశీలించి ఎంతమంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు, ఆల్రెడీ ఇప్పటికీ ఎంతమంది ఆసరా పింఛన్ పొందుతున్నారనే వివరాలని కూడా మనకు అంచనా వేసి తర్వాత మనకు ఎన్ని లక్షల రూపాయలు అవసరం అవుతాయనేది చూసుకొని పెన్షన్లు అయితే మనకు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు. ఇక ఎవరైతే ఈ చేయూత పింఛన్ కానీ ఆల్రెడీ ఆసరా పింఛన్ పొందుతున్న వారైతే అవసరం లేదండి. ఆసరా పింఛన్లు ఆల్రెడీ అకౌంట్లోకి పడుతున్నాయి కాబట్టి మీకు అదే అకౌంట్లోకి ఈ చేయూత పింఛన్లు కూడా జమ అవుతాయి. అంటే పెంచిన పెన్షన్ కూడా అదే అకౌంట్లోకి మీకు జమ కావడం జరుగుతుంది. ఇక ఎవరైతే కొత్తగా చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ మాత్రం తప్పకుండా చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ ఫోన్ నెంబర్ అనేది అంటే దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మనకు ప్రభుత్వం డీబీటీ ద్వారా డబ్బులు అయితే వేస్తుంది కాబట్టి ఈ డబ్బులు మీ అకౌంట్లోకి నేరుగా జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్న వారికి మాత్రమే మనకు ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ పెన్షన్ డబ్బులు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే మరే ఇతర పథకాల డబ్బులు కానీ నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. ఇక ఈ నెల చివరి వారంలోనో ఈ నెల రెండవ వారంలోనో మనకేంటంటే చేయూత పింఛన్లకు సంబంధించి లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఈ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా చేయూత పింఛన్ అనేది మీకు నేరుగా మీ యొక్క అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి అకౌంట్ అనేది రెడీగా ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో ఇంకా ఎవరైనా సరే ఈ చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరొకసారి మీరు దరఖాస్తు కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మీ దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ లేదా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీరు అక్కడ దరఖాస్తు అనేది చేసుకుంటే మీకు ఈ పథకాల డబ్బులు కూడా మీకు నేరుగా మరొకసారి మీ యొక్క అకౌంట్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. దయచేసి వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది. అలాగే పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని షేర్ చేయట్లేదు. మీ దోస్తులందరికీ కూడా షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి ఈ వీడియోని. అంతేకాకుండా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.